రమేష్ గారు మాట్లాడడానికి ముందుగా ఇప్పుడే ఒక సమాచారం ఏంటంటే ఇవాళ ఆరోగ్యశ్రీ మీద వాళ్ళు తప్పుడు కథనాలు రాశారు. నిన్ననే 290 కోట్లు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందనే సమాచారం కూడా వచ్చింది. అయినప్పుడు కూడా దాన్ని విస్మరించి వీళ్ళు అబద్ధపు వార్తలు లేకపోతే ఏదో రకంగా రెచ్చగొట్టే వార్తలు రాస్తున్నారు. రమేష్ గారు చెప్పండి, నిన్న కాంక్లేవ్ గురించి కానీ కంచేలయ్య గారు లాంటి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యల మీద కానీ మీ కామెంట్ ఏమిటి? సార్, పెద్దలందరికీ నమస్కారం. విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు ఒక రోజులో జరిగేటివి కాదు. అది నిరంతరమైనటువంటి ప్రక్రియ. గతం వరకు కొన్ని జరిగాయి. ఆ క్రమంలోనే కేంద్రం తీసుకున్నటువంటి చొరవ, రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి స్పెషల్ అసిస్టెన్స్ కారణంగా ఆంధ్రప్రదేశ్ కూడా 7,500 కోట్ల రూపాయలు గత సంవత్సరం వరకు రావడం జరిగింది. సర్వశిక్ష అభియాన్ కింద 8,500 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరానికి కూడా మీరు మళ్ళా లెక్కలు చూసుకోవచ్చు. ఓవరాల్ గా 1,56,000 మంది పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులని, ఏకోపాధ్యాయ పాఠశాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం పూర్తిగా అందజేస్తున్నటువంటి క్రమంలో కేంద్రము నరేంద్ర మోడీ గారి గురించి కూడా చెప్పింటే చాలా సంతోషించే వాళ్ళం. ఇంత సహకారం అందిస్తున్నటువంటి కేంద్రాన్ని మాత్రం ఒక్కసారి కూడా మీరు ప్రస్తుతించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. అలాగే పాఠశాలలు ఏదైతే ఉన్నాయో కొన్ని పాఠశాలలు కొంత నాడు నేడు కార్యక్రమం కింద మార్పు చెందుతున్నటువంటి క్రమం కాదనలేని సత్యం. కానీ పూర్తి స్థాయిలో అవి అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఇచ్చినటువంటి నిధులు కూడా కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఏంటంటే పాత స్కూళ్ళకు రంగులేమని కాదు, అక్కడ స్కూళ్ళల్లో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించాలి. లైబ్రరీలు కావచ్చు, ప్లే గ్రౌండ్స్ కావచ్చు, ఇతరత్ర అన్ని అవసరాల కోసం. ఇదే క్రమంలో పెద్దలందరూ మాట్లాడుతున్నారు. మీరు చెప్పినటువంటి సోకాల్డ్ మేధావి కంచె అయ్యలయ్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఇంగ్లీష్ కారణంగానే ప్రపంచంలో ఉన్నటువంటి పేదవాడి యొక్క భవిష్యత్తు మారిపోతుంది అనేటువంటి ఆలోచనతోటి మాట్లాడడం ఏదైతే ఉందో నేను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాను. మా రవిచంద్రారెడ్డి అన్న చాలా అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు. నేషనల్ ఛానల్స్ లో కూడా ఆయన ప్రతినిధిగా వెళ్తూ ఉంటాడు. కానీ ఆయన ఇంగ్లీష్ మీడియంలో చదవడం వల్ల కాదు, తెలుగు మీడియంలో చదవడం వల్ల కూడా అద్భుతంగా అనర్గళంగా ఈ రోజు ప్రభుత్వం చేసేటువంటి మంచి చెడుని విశదీకరించి చెప్పగలుగుతున్నాడంటే ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే కాదు. కానీ ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలో స్థానిక భాషల్లో చదవడం అనేది చాలా చాలా ప్రాధాన్యమైనటువంటి శాస్త్రీయమైనటువంటి అంశము. దాంతో పాటు ఇంగ్లీష్ అనేటువంటిది ఒక మాధ్యమము, దాన్ని కూడా మనం విలువ ఇవ్వాల్సిందే. ఇంగ్లీష్ భాష ఏదైతే ఉందో దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. కానీ అదే సర్వవ్యాపి, సర్వస్పర్శి, సర్వాంతర్యామి కాకూడదు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. చేస్తుండొచ్చు, మంచి పనులు కాదనలేదు. ప్రతి ప్రభుత్వము చేసేటువంటి తన యొక్క పాలనలో ఎంతో కొంత మంచి పనులు చేయాలి, తద్వారా ప్రజల నుంచి మెప్పు పొందాలని కోరుకుంటారు. తప్పు కూడా లేదు, ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ అయినా అది సహజమైనటువంటి లక్ష్యం. కానీ ఎడ్యుకేషన్ అనే దానికోసం సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే అన్నట్లు మాట్లాడటం ఏదైతే ఉందో అభ్యంతరకరం. అట్లాగే రమేష్ గారు చక్కగా చెప్పారు. రమేష్ గారు మీరు చెప్పినంత రంగరించి చాలా అద్భుతంగా మీరు పండిస్తారు కాబట్టి మీరు ఈ రోజు మళ్ళా మార్నింగ్ నుంచి మీ ప్రక్రియ ప్రారంభించారు. రమేష్ గారు అట్లాగే మీరు ధర్మంగా మాట్లాడండి. రమేష్ గారు మీరు ధర్మంగా మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది, అది ఇస్తోందని చెప్పారు, సంతోషం. మరి ఇదే మార్పులు ఇవే వ్యవస్థలో తీసుకురావాల్సిన, స్కూళ్ళలో తీసుకురావాల్సిన మార్పులు గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు? దానికి సమాధానం చెప్పండి. ఒకటి. రెండు నిన్న వెంకయ్యనాయుడు గారి గురించి కూడా రాజ్దీప్ సర్దేశాయ్ ప్రస్తావించినప్పుడు కూడా ఒక్క నిమిషం మీకు 4 ఓట్లు రాల్తాయంటే వెంకయ్యనాయుడు గారి గురించి విమర్శించుకోండి. చెప్పేదేనండి, ఆయన జగన్ గారు ప్రస్తావించలా. మీరు తొందరపడితే అట్లా, నేను ప్రశ్న వేయకముందే తొందరపడి ఒక కోయిలు ముందే కూర్చున్నట్టు మీరు తొందరపడితే అట్లా. నేను అడిగింది ప్రశ్న అడుగుతున్నా. నిన్న జగన్ గారు ఎక్కడ వెంకయ్యనాయుడు గారి పేరు తీసుకురాలా, రాజ్దీప్ సర్దేశాయ్ గారు తీసుకొచ్చారు. తీసుకొస్తే జగన్ గారు ఒకటే మాట అన్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళు ఎక్కడ చదువుతున్నారు, అంతెందుకు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, మీ పురంధరేశ్వర గారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, అలాగే మీ కిషన్ రెడ్డి గారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, మొన్న ఈ మధ్య చెప్పిన ఫార్మర్ చీఫ్ జస్టిస్ గారి పిల్లలు మనవాళ్ళు ఎక్కడ చదువుతున్నారు, వాళ్ళంతా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్నారా, ఆంగ్ల మీడియంలో చదువుతున్నారా, తెలుగు మీడియంలో చదువుతున్నారా? ఆ మాట చెప్పొచ్చు కదా. రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మన వాళ్ళందరినీ హైదరాబాదు, బాంబేలో ఇంగ్లీష్ మీడియంలో చదివించేదేంది? ఇక్కడికి వచ్చావు పిల్లలందరూ తెలుగులోనే చదవాలి, పేద పిల్లలు ఎవ్వరూ తెలుగులోనే ఉండాల్సిందే అని చెప్పడం ఏంది? చెప్పండి.
మీ పిల్లలు నా పిల్లలు ఇంగ్లీష్ లో చదివారు, నేనేం అబద్ధం చెప్పట్లేదు. నేను అనట్లేదు సార్, నేను ఒక్క నిమిషం, మీ పిల్లలు అంటే మీది కాదు సార్. వైకాపాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క పిల్లలందరూ కూడా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చాడు, ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, ఇంగ్లీష్ మీడియమే శాశ్వతమైనటువంటి పరిష్కారం అని చెప్తున్నారు కదా. ఆ ఇంగ్లీష్ మీడియం చెప్పేటువంటి పాఠశాలలో మీరు ఆ విధమైనటువంటి తర్ఫీదు ఇచ్చారా? ఆ విధమైనటువంటి టీచర్లను ఎందుకు మీరు భర్తీ చేయలేకపోయారు? ఈ వరకు ఒక్కటి కూడా మేనిఫెస్టోలో మెగా డిఎస్సీ చేస్తా అన్నటువంటి పెద్ద మనిషి ఈ రోజు వరకు మెగా డిఎస్సీ మీరు ఒకదాని నుంచి ఒకదానికి తీసుకెళ్తున్నారు. మీరు డైవర్ట్ చేయదలిస్తే చేయండి, అభ్యంతరం లేదు. ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభుత్వ పాఠశాలలో మీరు ఇష్యూని డైవర్ట్ చేయదలిస్తే ఓకే రైట్, ఓకే, మీ దగ్గర సమాధానం లేక డైవర్ట్ చేయదలిస్తే చేయండి, నాకేం అభ్యంతరం లేదు. మీకు అంతకుమించి సమాధానం లేదు. నేను స్ట్రైట్ గా అడిగాను. నిన్న జరిగిన చర్చలో వెంకయ్యనాయుడు గారి ప్రస్తావన వచ్చింది. వెంకయ్యనాయుడు గారి పిల్లలు ఎక్కడ చదివారు, వెంకయ్యనాయుడు గారి మనవాళ్ళు ఎక్కడ చదివారు, లేదా రామోజీ గారి పిల్లలు ఎక్కడ చదివారు, దానికి సమాధానం చెప్పండి. ఆ మిగతా హరికథ చెప్తే ఎట్లా? నా మాట కూడా ప్రజలే పోనివ్వండి, ఆల్రెడీ చెప్పారు కదా, అవకాశం చెప్తే అట్లా ధర్మబద్ధం కాదు. నాకు కావాలంటే మా రవిచంద్రారెడ్డి గారు సమాధానం చెప్తాడు బాగా. మీరు ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యారో నాకు అర్థం కాలే. ఆయన సరైన బాధ్యత, మీరు ఇన్వాల్వ్ అవుతారో అర్థం చేసుకుంటారు. నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏందండి ఇది? ఎంతమంది ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తారు? అవును, అడగండి, చేర్పించమని చెప్పండి, నాకు అభ్యంతరం లేదు. చేర్పించమని చెప్పండి, అభ్యంతరం లేదు. కానీ చర్చ అది కాదు కదా. చర్చ ఒకటి అయితే మీరు ఉపన్యాసం ఇంకోటి చెప్తే అట్లా రమేష్ గారు. రైట్, ఓకే, 6 నెలల ముందు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కేవలం ఓట్లు మీకు వర్తించుతా? ఓకే రైట్, ఓకే, నేను అడిగిన దానికి మాత్రం మీరు సమాధానం చెప్పలేకపోయారు. అడిగిన దానికి మీరు చెప్పలేదు సార్. రైట్, ఓకే, ఎంతమందిని చేర్పించారు అడగండి, చేర్పించమని చెప్పండి, నాకేం అభ్యంతరం లేదని చెప్పాను. నేను నాకేం అభ్యంతరం లేదు. మేమంతా ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళమే. మేము మా ఓటు వాళ్ళంతా ఆ రోజుల్లో ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్నాం. కాదు మిత్రమా, మీరు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న. నేను అడిగింది ఏమిటి, మీరు చెప్పేది ఏమిటి? మీ దగ్గర సమాధానం లేదని చెప్పండి. రైట్, రామ్మోహన్ రెడ్డి గారు కడప. రామ్మోహన్ రెడ్డి గారు కడప. నా బిడ్డల్ని గుండె మీద చేసుకొని నా బిడ్డల్ని మా జగనన్న నాడు నేడు కింద తయారు చేసిన పాఠశాలలో చేర్పించమని అడగండి, తప్పులేదు. నేనేమో తప్పు అంటట్లా. కానీ మీరు తెలుగు మీడియం అని ప్రచారం చేసే మీరు, నేను తెలుగు మీడియం అని ప్రచారం చేసే చంద్రబాబు గారి పిల్లలు ఎక్కడ చేర్చారని కంచెయ్యలే గారు అడుగుతున్నారు. ప్రపంచాన్ని జయించాడు. రైట్, ఓకే.